ఒక ఆడపిల్ల ఉపయోగించుకునే ఫ్రీడమ్ ఒక 100 మంది లేదా ఒక 1000 మంది ఆడపిల్లలపై దాని ప్రభావం ఉంటుంది. అది వాళ్ళు ఎలా వాడుకునేది అనే దాన్ని బట్టి. మంచిగా వాడుకుంటే ఒక అమ్మాయి మంచిగా వాడుకొని తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకా ఎంతోమందికి ఆదర్శంగా ఉండేలా ఆ ఫ్రీడమ్ని వాడుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఆ ఫ్రీడమ్ ఇచ్చిన పేరెంట్స్కి కానీ లేదా హస్బెండ్స్కి కానీ వాళ్ళని బయటికి వెళ్ళినప్పుడు ఎంతో గౌరవిస్తారు. మీరు అలా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి తను ఈ స్థితిలో ఉండగలిగింది అనని వాళ్ళు తలెత్తుకునేలా మాట్లాడగలుగుతారు బయట వాళ్ళతో ఉన్నప్పుడు. అలానే ఆ అమ్మాయి చూసారా, అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి తను ఒక స్థాయిలో ఉండగలిగింది అని చెప్పి వేరే వాళ్ళ ఆడపిల్లలను కూడా తనను చూపించి నువ్వు కూడా అంతే ధైర్యంగా ఉండాలి, నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి, నువ్వు కొంతమందికైనా ఆదర్శంగా ఉండాలి అని చూపిస్తారు. అదే తప్పుగా ఉపయోగించుకుంటే ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఇచ్చి చూసారా ఎలాంటి పని చేసిందో, వాళ్ళ అమ్మ నాన్న కానీ లేదా వాళ్ళ హస్బెండ్ కానీ అలా ఫ్రీడమ్ ఇవ్వడం వల్లే కదా ఆ అమ్మాయి అట్లా చేసింది అని వేరే వాళ్ళ ఆడపిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి అనే ఆలోచన రాదు. ఎందుకంటే వీళ్ళు చేసే చెత్త పనుల వల్ల, పనికిమాలిన పనుల వల్ల, ఆ ఫ్రీడమ్ని సరిగ్గా వాడుకోకపోవడం వల్ల వేరే వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వరు అంటే అలాంటి వాళ్ళని చూసి భయపడతారు. వీళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఏమైనా వేరే పిచ్చి పనులు చేస్తారేమో అని భయపడతారు. అలా మంచిగా వాడుకుంటే మంచి ప్రభావాలు, చెడుగా వాడుకుంటే చెడు ప్రభావాలు వేరే ఆడపిల్లల మీద కూడా ఆ ప్రభావం చూపుతుంది. సో ప్రతి ఆడపిల్ల మంచిగా ఉపయోగించుకునే ఆ ఫ్రీడమ్ని ఎంతోమంది, ఒక 1000 మంది లేదా 1,00,000 మంది, ఇంకా చాలా మందికి ఆదర్శంగా ఉండేలా ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకోవాలి. తను ఒక స్థాయిలో ఉండడానికి ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకోవాలి. మంచి మార్గంలో వెళ్ళడానికి ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వచ్చేలా ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే తల్లిదండ్రుల దగ్గర నుంచే ప్రతి ఆడపిల్లకి స్వేచ్ఛనివ్వడానికి తల్లిదండ్రులు కూడా భయపడకుండా స్వేచ్ఛనిస్తే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అన్న భరోసా వాళ్ళ మనసులో ఉంటుంది. సో తప్పుడు పనులు చేసి వేరే వాళ్ళ ఫ్యూచర్ని కూడా నాశనం చేయొద్దు. ఎందుకు తప్పుడు పనులు చేయాలండి? మనకి ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూని పోగొట్టుకోకుండా మనం ఎప్పుడూ మన జీవితంలో నడుస్తూ ఉండాలి. సో ప్రతి ఒక్క ఆడపిల్ల మనకి ఇచ్చిన స్వేచ్ఛను చాలా మంచిగా ఉపయోగించుకుంటూ ఎంతోమంది మహిళలకు, ఆడపిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మీరు కూడా అలానే ఉంటారని ఆశిస్తున్నాను. నేను మీ అనూష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.